కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఓ ఆసనం మీద ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టారు, ఒక ఆసనం మీద ధర్మరాజుని కూర్చోబెట్టారు. చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చదువుతున్నారు. ఆ మావాడే అంటున్నాడు, నువ్వులు నీళ్లు వదులుతున్నాడు ధర్మరాజు. మావాడే అంటున్నాడు, ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు. కర్ణుడి పేరెత్తారు, మావాడు కాదన్నాడు ధర్మరాజు, మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు. గుండెలు పగిలిపోయాయి కుంతికి. నా పెద్ద కొడుకు అంది, ఇక దాచలేకపోయింది. అప్పుడు ధర్మరాజు అన్నాడు, ఇంత కష్టపడి పెంచింది, ఇన్ని కష్టాలు పడింది ధర్మరాజు కోసం, ఇన్ని కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన ధర్మరాజు మిగిలిన తమ్ములతో కలిసి తల్లినన్నాడు, ధూర్తురాలా, నువ్వు ఇది చెప్పకపోవడం వల్ల పెద్దన్నగారు చచ్చిపోయాడు, ఆయన పొందవలసిన రాజ్యాన్ని నేను పొందాను, అన్నయ్యని చంపేశాను చేతులతో. ఆడదానివి ఇంత రహస్యాన్ని దాచావు కాబట్టి లోకంలో ఇంకా ఏ ఆడది నువ్వు గింజ నాలిక మీద నానినంతసేపు కూడా నిజము దాచకుండా లేక ఉండుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. ఇంత చేసి ఇంత కష్టపడి కొడుకు చేతిలో శాపం పొందింది. ఇంత శాపం పొందిన తర్వాత అందరూ చచ్చిపోయారు, ఈవిడ 5 కొడుకులు బతికారు. గాంధారి దగ్గరికి రమ్మంది. దగ్గరికి వెడుతున్నారు. నా కొడుకులు అందరూ పోయారు, నా తోడికోడలి యొక్క కొడుకులు మాత్రం బతికారు. జ్ఞాతి వైరం కదండి. ఆవిడ కట్టు కొంచెం కిందకి జారింది గాంధారిది. ఆవిడ కంటి మించి వచ్చినటువంటి చూపుల అగ్నిహోత్రం ధర్మరాజు గారి కాలి చివర వేళ్ల మీద పడి వేళ్లు బొబ్బలెక్కి భీముడు పారిపోయాడు. అప్పుడు హడిలిపోయి కుంతి ఎక్కడ కొడుకులకి శాపం అక్కిస్తుందోనని, నేను ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని అరణ్యంలో సేవించుకుంటాడని కొడుకు పట్టం కట్టుకుంటే తను బావగారిని అక్కని సేవించడానికి తోడికోడల్ని సేవించడానికి అరణ్యవాసానికి వెళ్ళి ఇన్ని కష్టాలు పడి ఇంత కొడుకుల మీద వ్యామోహం పెట్టుకుని ఆ కొడుకు చేతిలోనే శాపం పొంది ఆఖరణప్పుడు అంది కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, యాదవులందు పాండుసుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్యా ఈశ్వరా అని ప్రార్థన చేసింది. ఈశ్వర, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన వ్యామోహాలు? ఈ పిచ్చే కానీ అట్లించేదా ప్రేమ? ఒకవేళ ఉంటే ఇంకో కొత్త పిచ్చి ఇంకా బాగా అల్లుకుంటుంది, ఉద్ధరించేది లేదు. నువ్వు ఇన్నేళ్లు పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళు తృణీకరించి వెళ్ళిపోయారు, నీకు మిగిలింది లేదు. ఇందులో కోటో వంతు నువ్వు ఈశ్వరుడి మీద పెట్టుంటే ఏ స్థితిని పొందుండేవాడు?